పవన్ కళ్యాణ్ ఈ పేరే ఒక మంత్రం, ఈ పేరే ఒక ప్రభంజనం. అలాగే పవన్ కళ్యాణ్‌ని ఎవరు పైకి లేపక్కర్లేదు. పవన్ కళ్యాణే తన సినిమా రంగంలో ఉన్నప్పుడు సినిమా గాని, అలాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి పార్టీలను గాని, అలాగే దేన్నైనా కూడా ఆయన లేపడంలోనే, ఆయన హైప్ క్రియేట్ చేయడంలోనే ముందుంటాడు. అదే జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమ్మల'కి మంచి హైప్ వచ్చేలాగా ఒక కార్యక్రమం జరుగుతోంది. ఇప్పుడు ఇవాళ మనం పవన్ కళ్యాణ్ 'వీరమ్మలు' వీర విజృంభణ ఎలా ఉంటుందో, ఎలా ఉండబోతోందో మనం చెప్పుకుందాం. పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ప్రస్తుతం రాబోతున్న సినిమా 'హరిహర వీరమ్మలు'. ఇది సుమారు 5, 6 సంవత్సరాలుగా ఆయన రాజకీయ కారణాల వల్ల అలా అలా ఇప్పటిదాకా వచ్చింది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే దానికి బజ్ తక్కువగానే ఉంది. ఎందుకంటే ఎప్పుడొస్తుంది? ఎప్పుడు పూర్తవుతుంది? ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితుల వల్ల అది ఇప్పటిదాకా తెలియదు. దీనికైతే రీసెంట్‌గా ఒక షేప్ వచ్చింది. జూన్ 12 ఎందుకంటే ఆయన యాక్ట్ చేయడం కంప్లీట్ అవ్వడం, మొత్తం సినిమా పూర్తయిపోవడం, గుమ్మడికాయ కొట్టడంతో ఇక పోస్ట్ ప్రొడక్షనే మిగిలిందని చెప్పేసి జూన్ 12కి ఆల్మోస్ట్ వస్తుందని చెప్పి ఇది చేసేసారు. అనౌన్స్ కూడా చేసేసారు. ఇప్పటిదాకా ఎంతమంది దాకా అనుకున్నాం ఇలా పలానా పలానా కానీ అది కరెక్ట్‌గా ఇది నిర్ధారణ కాదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అంటే ఇది ఒక పాన్ ఇండియా మూవీగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి 'హరిహర వీరమలు' సినిమా వస్తుంది. అయితే ఇవాళ రీసెంట్ అప్డేట్ అంటే మనకి దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా అని చెప్పి ఒక చోట ఒక ప్రెస్టీజియస్ ప్లేస్‌లో ఇప్పటిదాకా మన ఇండియన్ సినిమాకి సంబంధించి టీజర్స్ గానీ, అలాగే మన పోస్టర్స్ గానీ ఇవన్నీ రిలీజ్ చేశారన్నమాట. అయితే ఈ 'రత్నం' గారు సినిమా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టి దీనికి మంచి హైప్ క్రియేట్ చేయాలి, మూవీని అందరికీ దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఆ బుర్జ్ ఖలీఫా దుబాయ్‌లో 'హరిహర వీరమ్మలు' ఆ సినిమా ట్రైలర్ లాంచ్ చేద్దానికి ప్లాన్ చేస్తున్నట్ట. ఒకవేళ ఆ లాంచ్ అక్కడ చేస్తే మొత్తం వరల్డ్ వైడ్ దీనికి 'హరిహర వీరమ్మల'కి ఒక్కసారిగా ఆ బజ్ అలా అలా వస్తుందన్నమాట. అంతలాగా వస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన సినిమాకి అంత అవసరం లేదు కానీ అంతకి ప్రమోషన్ కూడా అవుతుంది. ఇంకా అది ఎంత పెద్ద హిట్‌కెళ్తుందో, ఎంత పెద్ద హైట్స్‌కెళ్తుందో మనకు తెలీదు. ఎంత హిట్ అవ్వడం అనే మాట ఇంకా పవన్ కళ్యాణ్ సినిమాకి వాడకూడదనమాట. ఎంత హైట్స్ వెళ్తుంది, ఎంత క్రియేట్ చేస్తుంది ఇండస్ట్రీకి, ఎంతమందిని అలరించింది. ఇదే మనం చూసుకోవాలి పారామీటర్స్. ఆ బుర్జ్ ఖలీఫా దగ్గర ఇప్పటిదాకా ఏ సినిమా కూడా ట్రైలర్ లాంచ్ అవ్వలే. ఒకవేళ మన ఏఎం రత్నం గారు నిర్మించినటువంటి ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' కనుక ట్రైలర్ లాంచ్ అవుతే అది నిజంగా అది మొదటిసారిది అవుతుంది. అదే ఒక రికార్డ్ అవుతుందనమాట. ఇక ఈ సినిమా గురించి దీని అప్డేట్స్ గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇక రిలీజ్ అయిపోతుంది కాబట్టి అలా దాని ముందు చెప్పుకుంటూ ఉంటే మనకి మరింత హుషారుగా ఉంటుంది. మరింత ఆనందంగా ఉంటుందన్నమాట. ఈ సినిమాలో ఈయన ఒక యోధుడిగా, పోరాట యోధుడిగా కనపడతాడు. అంటే ఆయన 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 అదేంటంటే పీరియాడికల్ మూవీ అనమాట. 17వ శతాబ్దానికి చెందిన మొఘల్ రాజుల హయాంలో ఒక వీరుడు, ఒక హిందూ వీరుడు కథ ఏంటి? ఆయన ఏం చేశాడు? ఆయన ఏ రకంగా ప్రతిఘటించాడు? ఆయన ఏ రకంగా ఆయన అనుకున్నది సాధించాడు? ఏ రకమైన త్యాగాలకు చేశాడు? చాలా విభిన్న కథా చిత్రంగా పీరియాడిక్ యాక్షన్ మూవీగా దీన్ని తీసుకోవచ్చనమాట. వీరమల్లు. అందుకే ఆయన ఫస్ట్ లుక్‌లో గాని, తర్వాత చూసినటువంటి వాటిల్లో గాని, ఆయన డ్రెస్ చూస్తే మనం ఆయన పెద్ద ఒక కత్తులు గాని, ఇంకోటి గాని చూస్తే ఆయన మనకు ఒక విషయం మనకు చెప్పకుండానే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే పీరియాడిక్ మూవీ కాబట్టి ఆయన ఆహార్యం గాని, అలాగే ఆయన ఇది గాని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఇప్పటిదాకా 2 సింగిల్స్ 'కొట్టినాదిరోయ్' అని ఒకటి, 'మాట వినాలి' అలాంటివి మనకి వినపడ్డాయి. అలాగే మూడోది ఇంకా ముందుగా ఇంకా మరి ఊరిస్తూ ఈ 19వ తారీఖున ఈ ప్రమోషన్స్‌లో భాగంగా రిలీజ్ చేస్తామన్నట్టుగా మన ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారు చెప్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఇక దీంట్లో టెక్నీషియన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున దీనికోసం కసరత్తులు చేస్తూ కష్టపడుతున్నారు. ఈ సినిమాని అద్భుతంగా టెక్నికల్లీ సౌండ్, ఆటోమేటికల్లీ కథాపరంగా సౌండ్ మూవీ. ఇంకా పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే దానికి ఎలా ఉంటుందో మనం ఇంకా ఊహించుకోలేం. అలాగా దీని మీద ఇప్పుడు ప్రమోషన్స్‌లో ఇటువంటి హైప్ ఇంకా క్రియేట్ చేసి ఈ సినిమాకి ఇంకా మరింత గుర్తుండిపోయేలా చారిత్రంగా అంటే పీరియాడిక్ మూవీ మన చరిత్రలోనే మిగిలిపోయే మూవీ అయినా మనం ఆశ్చర్యపోక్కర్లేదనమాట. ఇది అందరి దగ్గరికి చేరుతుంది. అందరూ ఖచ్చితంగా ఈ సినిమాని చూసి తీరుతారనమాట. ఈ పవన్ కళ్యాణ్ సినిమా కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులందరూ కూడా. అలాగే ఇంకా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకైతే చెప్పక్కర్లే. దీనికి మనకి చాలా మ్యూజిక్‌లో ఒక ట్రెండ్స్ క్రియేట్ చేసినటువంటి
కీరవాణి గారి మ్యూజిక్ అందించడంతో ఈ సినిమాకి మ్యూజిక్ పరంగా కూడా దీని హైప్ పెరిగిపోయింది ఇప్పటికే. ఈ మ్యూజిక్ ఆల్బమ్ ఆటోమేటిక్‌గా చాలా పెద్ద హిట్ అవుతుంది. అందులో మన 'పవన్ కళ్యాణ్' గారు కూడా పాట పాడారంటే ఇంక దానికి ఏ రకంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాగే 'పవన్ కళ్యాణ్' గారు పాట పాడిన ప్రతి సినిమా ఇప్పటిదాకా బంపర్ హిట్లుగా నిలిచాయి. మనం ఒకసారి వెనక్కి రికార్డ్ చూసుకుంటే. అలాగే ఇది హిస్టారికల్ మూవీస్‌కి కీరవాణి మించిన ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ లేడని చెప్పాలన్నమాట. ఎందుకంటే మన 'బాహుబలి' గాని, ఇలాగే 'ట్రిపుల్ ఆర్' గాని చూస్తే కీరవాణి గారు అందించినటువంటి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆస్కార్ లెవెలే. ఇంక నెక్స్ట్ లెవెల్ అంటే ఏముంది? ఆస్కార్ లెవెల్‌లో ఇచ్చారు. అలాగే 'హరిహర వీరమల్లు'కి కూడా మ్యూజిక్ ఆల్బమ్ అంటే సాంగ్స్ ఒక ఎత్తయితే, ఇంకా దానికి సంబంధించిన ఆర్ఆర్ గాని, దాని బ్యాక్‌గ్రౌండ్ గాని కీరవాణి గారు ఎలా తీసుకెళ్తారో మనం ఊహించుకోవచ్చు. ఇప్పటికే దాని గురించి తెలిసిన వాళ్ళు దాని ఒక రేంజ్‌లో ఉందనే విషయాన్ని వాళ్ళందరూ కూడా చెప్పుకొని ఆనందపడుతున్నారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వకుండానే ఆ ఇండస్ట్రీ నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి టాక్ అనమాట. దీని ఓటీటీ హక్కులు కూడా చాలా భారీ ధరకి కొన్నారు. అలాగే దీనికోసం ఇన్ని థియేటర్లు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని థియేటర్లు ఒకేసారిగా రిలీజ్ అవుతుంది. ఇలాంటి మాటలన్నీ కూడా మనందరికీ చాలా ఆనందాన్ని, పవన్ కళ్యాణ్ అభిమానులకైతే ఇంకా పండగలాగా ఉంది. జూన్ 12 మనందరికీ పండగలా ఉంది. తర్వాత ఇంకొన్ని విషయాలు తెలిసి ఇంకంత ఆనందంగా ఉంది. అది భవిష్యత్తులో మనం పంచుకోవచ్చు. 'ఓజీ' అలాగే 'హరీష్ శంకర్‌ది 'భగత్ సింగ్' ఇలాంటివన్నీ కూడా ఆయన కంప్లీట్ చేసేస్తారు. ఆయన కమిట్ అయిన ఇంకా దర్శక నిర్మాతలు గాని, మిగిలిన వాళ్ళని కూడా ఆయన ఇబ్బంది పెట్టకూడదని చూస్తున్నట్టుగా మాక్సిమం టైం కుదుర్చుకొని ఇంత బిజీ షెడ్యూల్ రాజకీయాలు, ఈ రాజకీయ సమస్యలన్నిటిని సాల్వ్ చేస్తూనే ఈ సినిమాలు కూడా తగినంత ప్రాధాన్యత ఇచ్చి వాటిని కూడా షూట్ చేసి కంప్లీట్ చేస్తున్నారు. అవి కూడా కొంచెం గ్యాపుల్లో 2, 3 నెలల గ్యాపుల్లో ఇంకో సినిమా, 2, 3 నెలల గ్యాపుల్లో ఇంకో సినిమా కూడా మనం చూసే అవకాశం ఉందని చిన్న అత్యాశ. ఆశ ఇంకా మాట్లాడితే అత్యాశ. సరే అలా జరుగుతోంది. ఇక 'హరిహర వీరమల్లు' సినిమా ఇంకా దానికి ప్రత్యేకించి ఇంక ప్రమోషన్‌లు అక్కర్లేకపోయినా ఈ 'బుర్జ్ ఖలీఫాలో' ట్రైలర్ కనుక లాంచితే అదొక తొలి ఘట్టం అవుతుంది. అక్కడ రిలీజ్ అయిన హీరో సినిమా అంటే 'పవన్ కళ్యాణ్' సినిమా ట్రైలర్ అని చెప్పి అది డెఫినెట్‌గా ట్రైలర్ కూడా ఒక రేంజ్‌లో కట్ చేస్తున్నారని కూడా ఇండస్ట్రీ నుంచి మనకు కొన్ని మాటలు అక్కడ సినిమాలో పనిచేసిన వాళ్ళు గాని, జర్నలిస్టులుగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గాని మనకు తెలుస్తుందన్నమాట. ఇక కొంచెం ఊరికే ఇన్ఫర్మేషన్ మనందరికీ తెలుసు. తెలిసినా మళ్ళా చెప్పుకోవడం ఈ సందర్భంలో ధర్మం కాబట్టి ఆయన సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేసిందట. అలాగే బాబీ డియోల్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే కనుక ఒక ప్రత్యేకంగా విలన్‌గా మనకి కనపడ్డాడు. ఆ బాబీ డియోల్ మేజర్ మనం కూడా ఒక విలన్ క్యారెక్టర్ 'అర్జున్ రాంపాల్' ఆయన కూడా మంచి పెర్ఫార్మర్ బాలీవుడ్ సంబంధించి. వీళ్ళంతా 'పూజిత పొన్నాడ' ఎవరో అమ్మాయి, ఒక అమ్మాయి ఇలాగ మంచి మంచి కాస్టింగే ఉందని చెప్పాలి. డౌట్ లేకుండా. దీనికి ఇంక చెప్పాం కదా! డైరెక్టర్‌గా ముందు కొంత భాగం కృషి చేస్తే తర్వాత ఏఎం రత్నం గారి అబ్బాయి 'జ్యోతి కృష్ణ' ఆయన కూడా ఇంతకుముందు చాలా సినిమాలు డైరెక్ట్ చేశారు. ఆయన ఆ సినిమాని కంటిన్యూ చేసి ఈ దర్శకద్వయం ఈ సినిమాని అందంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు. సో, ఈ 'బుర్జ్ ఖలీఫా' దగ్గర సినిమాలు కూడా ఏదైతే ఇంతకుముందు టీజర్‌లు, పోస్టర్‌లు ఏదైతే రిలీజ్ చేశారో అవన్నీ కూడా మంచి భారీ విజయం కూడా సాధించారని కూడా ఇండస్ట్రీలో మనకి ఒక ఇది ఈ ఇండస్ట్రీ ఎక్కువ సెంటిమెంట్ ఉండగా అది కూడా ఉంది. అలా కనుక మనకి ఈ సినిమా అక్కడ 'బుర్జ్ ఖలీఫా' దగ్గర ట్రైలర్ కనుక లాంచ్ జరుగుతుందని 100% విశ్వసనీయ వర్గాల దగ్గర సమాచారం ఉంది కాబట్టి అలా రిలీజ్ అవుతే గనక ఒక రేంజ్‌లో ఉంటుంది. జూన్ 12 వీరమల్లు మన అందరి దగ్గరికొచ్చి థియేటర్‌లో వచ్చి మనందరిని పలకరిస్తాడు. పలకరించి ఒక తన విజృంభణ ఏమిటి, విజృంభిస్తాడని చెప్పి ఇప్పటికే విజృంభిస్తున్నాడు. ఆ విజృంభణ కంటిన్యూ చేస్తాడని మనం ఆశించొచ్చు. వీరమల్లుకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా ఘన విజయం చేసి తెలుగు చలనచిత్ర సీమలో ఒక చరిత్రగా నిలుస్తుందని చెప్పి మనందరం కూడా ఆశిద్దాం. థాంక్ యూ.